హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఇంకొక హెల్తీ ఐటెమ్. ఏంటా అని అనుకుంటున్నారా? మునగాకు, కరివేపాకుతో చేసిన పొడి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ ఇంట్లో ఏ చెట్టు ఉన్నా, ఉండకపోయినా, మీరు ఏ ఆకుకూర తిన్నా, తినకపోయినా మునగాకును మాత్రం ఖచ్చితంగా డైట్‌లో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మునగాకు వేడి అని అంటారు కొంతమంది. అది ఉట్టి అపోహ మాత్రమే. అది చేసే మేలుతో పోల్చుకుంటే ఈ వేడిని పక్కన పెట్టేయొచ్చు. సో, ఈరోజు మన ఐటెమ్ మునగాకు, కరివేపాకు పొడి. మునగాకు మాత్రమే కాదండి. ఆరోగ్యానికి మునగ పువ్వు కూడా మంచిదే. అందుకనే మునగాకు, మునగ పువ్వు కలిపి వాడుతున్నాను. ఈరోజు మీరు స్క్రీన్‌లో చూస్తున్నది నర్సరీలో మాకు దగ్గరలో ఒక నర్సరీ ఉంది. ఆ నర్సరీకెళ్ళి స్వయంగా కోసి తీసుకొచ్చిన మునగాకు. దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే, తీసుకొచ్చి కాడలతోనే కడిగి నీళ్లు ఒడిచిపోయాక ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన తర్వాత స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా దులిపితే ఆకంతా రాలిపోతుంది. చూడండి. ఆ సౌండ్‌ని కూడా ఒక్కసారి గమనించండి. ఎంత చక్కగా ఆకు సెపరేట్ అయిపోతుందో. ఆకు సెపరేట్ అయ్యి ఆరిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం టీడియస్ అయినప్పటికీ, ఇలాంటి స్పెషల్ ఐటెమ్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మునగాకు, కరివేపాకు కూడా కదా! కరివేపాకునైతే మార్కెట్ నుంచే తీసుకొచ్చాం. కరివేపాకును కూడా అలాగే వాష్ చేసుకొని, ఇలా ఒక బెడ్ షీట్ గానీ, లేదంటే ఏదన్నా కాటన్ క్లాత్ గానీ వేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఫస్ట్ కడిగి ఉంచుకున్న మునగాకుని దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకునే ప్రాసెస్ అంతా కూడా సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే మునగాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి, మనం మీడియం ఫ్లేమ్‌ని కూడా అప్పుడప్పుడు మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే కొంచెం క్వాంటిటీలో గాని మీరు చేసుకునేలా అయితే సిమ్‌లో వేపుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను 4 కప్పులు మునగాకు వేసి, సిమ్ అండ్ మీడియంలో దగ్గరుండి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఇంత క్వాంటిటీలో మునగాకు పొడి చేసుకుంటున్నాం కదా! దీన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచిస్తున్నారా? దీన్ని మల్టిపుల్ వేస్‌లో వాడుకోవచ్చు. పెరుగన్నంలోకి నంచుకొని తినడానికి బావుంటుంది. ఇడ్లీ, దోసలోకి నెయ్యి వేసుకొని తిన్నా బావుంటుంది. చూడండి మన మునగాకు టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఈ టెక్స్చర్ వచ్చి బొర బొర సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? తర్వాత అదే పాన్‌లో 1.5-2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత కరివేపాకును కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 2 కప్పులు కరివేపాకు వేసుకుంటున్నాను. అంటే 4 కప్పుల మునగాకుకి 2 కప్పుల కరివేపాకు. ఎగ్జాక్ట్‌లీ హాఫ్. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా అంతే దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇందాక మనం మునగాకు పొడిని ఎలా వాడుకోవాలో డిస్కస్ చేస్తున్నాం కదా! ఇడ్లీ, దోస, పెరుగన్నం అలాగే అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఒక్క స్పూన్ కరివేపాకు పొడేసుకొని కొంచెం నెయ్యేసుకొని తిన్నా బావుంటుంది. ఆరెల్స్ ఇలా మాకు వద్దు అండ్ ఇంట్లో పిల్లలు ఇష్టంగా తినట్లేదు అని అన్నారా? మీరు చేసే ఏ ఫ్రై కూరల్లో అయినా ఒక్క స్పూన్ దీన్ని పడేయండి. దీని టేస్టు పిల్లలకి తెలీదు అండ్ దీనిలో నుంచి రావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇందాక మీరు క్లిప్పింగ్‌లో చూసినవి మిగిలిన ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని, అందులో ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఇంగువని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను గడ్డ ఇంగువ వాడుతున్నాను. దీన్ని కొంచెం పొంగే వరకు ఫ్రై చేసి వేరే గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇందాక మీరు చూసిన ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. మొట్టమొదట వేసుకోవాల్సిన ఐటెమ్ పచ్చెనపప్పు. ఇది పావు కప్పు. అంటే మనం ఏ కప్పుతో అయితే మునగాకు, కరివేపాకు కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పచ్చెనపప్పు వేసుకొని, స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా దోరగా వేగాలి. ఇప్పుడు మన పచ్చెనగపప్పు ఒక హాఫ్ ఏగిన తర్వాత పొట్టు మినపప్పు. ఇది కూడా పావు కప్పు. పొట్టు మినపప్పు అయితే రుచి బావుంటుంది. మీకు దొరక్కపోతే ఇంకో ఆప్షన్ లేకపోతే ఏ మినపప్పు దొరికితే అది. ఇప్పుడు ఈ 2 పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కడ కంగారు పడి ముందే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే త్వరగా చేయడానికి
హైలో పెట్టి చేయడం లాంటివేవి చేయకూడదు. ఇవి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని తింటాం కాబట్టి చాలా క్వాలిటీగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మన పచ్చిశనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత అరకప్పు ధనియాలు, ఒక్క స్పూన్ జీలకర్ర. ధనియాలు వేసిన తర్వాత పెద్దగా ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం అలా కలిపితే చాలు. ధనియాలు త్వరగా వేగిపోతాయి. అండ్ జీలకర్ర అనేది ఆప్షనల్. ఒకే ఒక్క స్పూన్ వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బౌల్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, తొడియాలు తీసి రెడీగా ఉంచుకున్న ఎండుమిరపకాయలు ఒక కప్. ఏ బౌల్‌తో అయితే మనం ఫస్ట్ నుంచి మెజర్ చేసుకుంటున్నామో అదే బౌల్‌తో ఎండుమిరపకాయలు ఒక కప్ వేసి దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మీ ఎండుమిరపకాయలు ఎక్కువ స్పైసీగా ఉంటే కొన్ని తీసి పక్కన పెట్టండి. ఒకసారి ఈ సౌండ్ గమనించండి. ఇది మన కరివేపాకు, మునగాకు రెండిటిని కలిపేసుకోవచ్చు తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఇంగువ, పప్పులు అండ్ ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్‌లోకి మనం పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా! వాటిల్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇవన్నీ ఒకే ట్రిప్‌లో వేసుకోకుండా ఒక హాఫ్ ముందు వేసుకొని తర్వాత మిగిలిన హాఫ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిల్ని మన కరివేపాకు, మునగాకు ఫ్రై చేసుకున్నాం కదా! ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే ఆ తర్వాత మిగిలున్న పప్పుల్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఆ కరివేపాకు, మునగాకు ఉండే బౌల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలన్నిటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఈ ఎండుమిరపకాయలు వేసిన జార్‌లోనే మన పొడికి కావాల్సినంత ఉప్పు. ఇక్కడైతే నేనొక 3 స్పూన్లు ఉప్పేస్తున్నాను. కానీ మొత్తం పొడి అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక్కసారి ఉప్పు చూసుకొని మళ్ళీ కావాలంటే సాల్ట్ కలుపుకోవచ్చు. చూడండి, మరీ మెత్తగా వేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం రఫ్‌గా వేసుకొని ఇదే బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పులుపుదనానికి డ్రై మ్యాంగో పౌడర్ బయట దొరుకుతుంది. దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు. ఈ డ్రై మ్యాంగో పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనం చింతపండు యాడ్ చేసుకుంటాం. కానీ ఇలాంటి పొడులు చేసుకున్నప్పుడు చింతపండు అనేది సరిగ్గా కలవదు. అండ్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు అని అంటున్నారు కాబట్టి ఇది ఇంకొక ఆప్షన్. ఈ డ్రై మ్యాంగో పౌడర్‌ని కూడా ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్‌లో పులుపు, ఉప్పు అవన్నీ చెక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ పులుపు తగ్గింది అని అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. 3 స్పూన్లు వేసి ఆ తర్వాత ఇవన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా బ్యాచెస్‌గా మిక్సీ వేసుకొని వేరే సర్వింగ్ బౌల్‌లోకి తీసి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయా లేదా అని. ఇక్కడ మీరింకొక్క విషయాన్ని గమనించగలరు. మీ మిరపకాయల స్పైస్ లెవెల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మీ మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నాయి అని అనిపిచ్చిందంటే స్టార్టింగ్‌లో వేసేసి ఉండుంటే ఈ మిక్సీ ఏసారు కదా ఇందాక, అప్పుడు ఒక 2 స్పూన్లు తీసి పక్కనుంచండి. ఓకే. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం అంతా కూడా బ్యాచెస్ వైస్‌గా మిక్సీలో వేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు. కొంచెం రఫ్ పౌడర్‌లా ఉంటేనే బావుంటుంది. అండ్ లాస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు, పొట్టు ఒలవని వెల్లుల్లిపాయలు ఒక పావు కప్పు యాడ్ చేసుకొని మిక్సీ వేయాలి. అంతే. ఇప్పుడు మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఉప్పు, కారం, పులుపు అన్నిటిని టేస్ట్ చెక్ చేయాలి. అంతే అండి. మన హెల్తీ మునగాకు, కరివేపాకు పొడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.